హలో ఎవ్రీవన్. అరేబియా సముద్రం పైన చూస్తే ఎంతో ప్రశాంతంగా గంభీరంగా అనిపిస్తుంది. కానీ ఈ నీలిరంగు నీళ్ళ అడుగున ఎవరికీ తెలియని ఒక నిశ్శబ్ద మహాసామ్రాజ్యం కొన్ని వేల సంవత్సరాలుగా నిద్రపోతుందని మీకు తెలుసా? గుజరాత్ తీరానికి కొద్ది దూరంలో 120 అడుగుల లోతులో చీకటి నిండిన సముద్ర గర్భంలో మానవ నిర్మాత గోడలు, భారీ కట్టడాలు ఇంకా మరెన్నో అద్భుతాల కాలంతో కలిసిపోయి ఉన్నాయి. కొంచెం మొత్తం దీన్ని ఒక కల్పిత కథగా పురాణాలకే పరిమితమైందని అనుకుంటుంటే ఇది నిజంగానే ఉనికిలో ఉందని నిరూపించే ఆధారాలు ఇప్పుడు మన కళ్ళ ముందున్నాయి. అదే శ్రీకృష్ణుడి స్వర్ణ నగరం ద్వారక. ఈ రోజు మనం కేవలం ఒక దేవుడి గురించి మాట్లాడుకోవడం లేదు, సైన్స్, మరెన్నో ఆర్కియాలజీ ఇంకా ఓషనోగ్రఫీని బేస్ చేసుకుని బయటపడిన ఒక మైండ్ బ్లోయింగ్ రియాలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఆ సముద్ర గర్భంలో ఏముంది? వందలాది భారీ రాతి లంగర్లు, చెక్కు చెదరని మానవ అవశేషాలు మనకు ఏ నిజాన్ని చెబుతున్నాయి? అపారమైన సంపదతో వెలిగిపోయిన ఆ మహానగరం సముద్రం ఎందుకు మింగేసింది? ఇది ఒక వినాశనమైన కథ మాత్రమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను తిరగరాసే ఒక అన్వేషణ. చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం కాలంలో వెనక్కి వెళ్ళాలి. మధురలో కంసుడిని చంపిన తర్వాత కృష్ణుడికి ప్రశాంతత లభించలేదు. కంసుడు మామ మగధ రాజైన జరాసంధుడు తన అల్లుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మధుర మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. యుద్ధంలో గెలుస్తున్న కంటిన్యూస్గా పోరాటాల వల్ల యాదవ వంశం భయంగుప్పట్లో బ్రతుకుతుంది. తన ప్రజలకు ఒక సేఫ్ ప్లేస్ కావాలని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. యుద్ధభూమి మొత్తం శవాల దెబ్బగా మారింది. తన 100 మంది కొడుకులను కోల్పోయిన గాంధారి తీవ్రమైన దుఃఖంతో, ఆక్రోషంతో కృష్ణుడిని శపించింది. నువ్వు తలుచుకుంటే ఈ మరణాలను ఆపగలిగేవాడివి కృష్ణ, కానీ నువ్వు ఆపలేదు. నా వంశం ఎలాగైతే నాశనమైందో ఇవాళ నుంచి 36 ఏళ్ల తర్వాత నీ యాదవ వంశం కూడా అలాగే ఒకరినొకరు చంపుకుని అంతమవుతుంది. నీ ద్వారక సముద్రంలో కలిసిపోతుంది. ఆ శాపం కృష్ణుడికి తెలియనిది కాదు, గమనాన్ని తెలిసినవాడు కాబట్టి ఆయన ఒక చిరునవ్వుతో తను స్వీకరించాడు. శాపం ఇచ్చిన 36 ఏళ్ల తర్వాత ద్వారకలో పరిస్థితులు నెమ్మదిగా మారిపోయాయి. క్రమశిక్షణతో ఉన్న యాదవ యువకుల్లో అహంకారం, గర్వం పెరిగాయి. ఒకరోజు విశ్వామిత్ర, నారదుడు వంటి మహర్షులు ద్వారకకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు కొడుకైన సాంబడు చేసిన ఒక చిన్న పరిహాసం మొత్తం వంశ వినాశనానికి దారితీసింది. గర్భిణీ స్త్రీ వేషం వేసుకున్న సాంబడుని చూసి ఋషులు కోపంతో నీ గర్భం నుంచి ఒక ఇనుప రోకలి పడుతుంది, అదే మీ వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుంది అని శపించారు. భయపడిపోయిన యాదవులు ఆ రోకల్ని పొడి చేసి సముద్రంలో కలిపేసిన విధిని ఎవరూ మార్చలేరు. ఆ పొడి సముద్ర అలల ద్వారా ప్రభాస తీరానికి కొట్టుకొచ్చి పదునైన కత్తులు లాంటి గడ్డిలా మొలిచింది. ఒక పండగ రోజున మద్యం సేవించి మత్తులో ఉన్న యాదవులు విచక్షణ కోల్పోయి ఒకరినొకరు చంపుకోవటం మొదలుపెట్టారు. ఆయుధాలు లేకపోయినా ఆ గడ్డిని పీకి కొట్టుకుంటే అవి నిపరాడుల్లా మారిపోయి ప్రాణాలు తీశాయి. కళ్ళ ముందే తన వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. చివరిగా శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తున్నప్పుడు చర అనే వేటగాడు బాణం ఆయన పాదానికి తగిలింది. తన అవతారం ముగిసిందని గ్రహించిన శ్రీకృష్ణుడు తనువు చాలించారు. ఆయన భూమిని వదిలి మరుక్షణమే సముద్రం ఉగ్ర రూపం దాల్చింది. అర్జునుడు ద్వారకకు చేరుకునేసరికి అక్కడ శ్మశాన నిశ్శబ్దం ఉంది. మిగిలిన కొంతమందిని తీసుకుని ఆయన నగరం వెలుపలికి రాగానే అప్పటి వరకు తన హద్దులు దాటని అరేబియా సముద్రం ఒక్కసారిగా ఆకాశం అంతా ఎత్తున ఎగిసిపడింది. అర్జునుడి కళ్ళ ముందే ఆ బంగారు నగరం, విశాలమైన భవనాలు క్షణాల్లో సముద్ర గర్భంలో కలిసిపోయాయి. దశాబ్దాలు గడిచాయి. ద్వారక కేవలం ఒక పురాణ గాథగా మిగిలిపోయింది. కానీ 1963లో గుజరాత్ తీరంలోని జాలర్లు సముద్రంలో వింత రాతి కట్టడాలను చూసినప్పుడు మళ్ళీ అన్వేషణ మొదలైంది. 1979లో డాక్టర్ ఎస్ఆర్ రావు నేతృత్వంలోని బృందం సముద్ర గర్భంలోకి డ్రైవ్ చేసినప్పుడు ప్రపంచమే షాక్ అయింది. అక్కడ వారికి 10 నుండి 20 మీటర్ల లోతులో కోటగోడల పునాదులు దొరికాయి. ఎల్ షేప్లో కట్ చేసిన భారీ రాతి తిమ్మలు, 550 మీటర్ల పొడవైన గోడలు సముద్రపు ఇసుకలో కూరుకుపోయి ఉన్నాయి. ఇవన్నీ ఒక అడ్వాన్స్ సివిలైజేషన్కి ఆనవాళ్ళు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దొరికిన రాతి లంగర్లు ఒక్కొక్కటి దాదాపు 500 కిలోల బరువు ఉంటే ఈ లంగర్లను ద్వారకా ఒకప్పుడు గ్లోబల్ ట్రేడ్ హబ్ని నిరూపిస్తున్నాయి. ఆ రాళ్ళు అక్కడ దొరికేవి కావు. 200 కిలోమీటర్ల దూరం నుండి వాటిని రవాణా చేశారంటే ఆనాటి ఇంజనీరింగ్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద చిక్కు ప్రశ్న వచ్చి పడింది. అదే టైం లైన్ టిబెట్ ఆర్కియాలజిస్టులు దొరికిన వస్తువుల ఆధారంగా ఇది 3500 ఏళ్ల నాటి నగరం అని చెబితే మరికొందరు ఆస్ట్రానమీ ప్రకారం ఇది 7500 ఏళ్ల క్రితం నాటిదని వాదిస్తున్నారు. మోడర్న్ ఓషనోగ్రఫీ డేటా ప్రకారం క్రీస్తుపూర్వం 5525 ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు ఒక్కసారిగా 15 మీటర్ల పైకి లేచాయి. వెస్టిండీస్లో బ్లాక్ సీలో కూడా సరిగ్గా ఇదే టైంలో ఇలాంటి జలప్రళయాలు వచ్చాయని ఆధారాలు ఉన్నాయి. ఇది కేవలం భారతదేశానికి
పరిమితమైన విపత్తు కాదు, ఒక ప్రపంచ స్థాయి జలప్రళయం. బహుశా ద్వారక ఒకసారిగా మునిగిపోలేదు. విష్ణు పురాణం ప్రకారం ద్వారక ఇప్పటి వరకు 6 సార్లు మునిగిపోయింది. ఎస్ఆర్ రావు గారికి దొరికిన ఆనవాళ్ళు ఆ లెగసీ యొక్క చివరి దశ కావచ్చు, కానీ అసలైన స్వర్ణ నగరం ఇంకా లోతుల్లో ఎక్కడో నిద్రపోతూ ఉంది. నేడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వాన్స్ సోనార్ టెక్నాలజీతో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేస్తుంది. 2024లో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సముద్ర గర్భంలోకి వెళ్ళి ద్వారకా అవశేషాలను దర్శించుకున్నారు. అక్కడ ఉన్న రాతి స్తంభాల దగ్గర నెమలి ఈకలను సమర్పించి భారతదేశ సనాతన వారసత్వానికి నిరాజనం పలికారు. విరిగిన స్తంభాలు, మునిగిపోయిన శివలింగాలు, సముద్రపు నిశ్శబ్దాలలో వినబడే తరంగాల వెనుక ఒక గొప్ప నిజం దాగి ఉంది. ద్వారక ఒక కల్పన కాదు, అది మన అస్తిత్వం. యుగాలు మారొచ్చు, నాగరికతల పతనం కావచ్చు, కానీ సముద్రపు లోతుల్లో దాగి ఉన్న ఆ రాతి లంగర్లు కృష్ణుడి ఉనికిని ఎప్పటికీ ఎలుగెత్తి చాటుతూనే ఉంటాయి. చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు, మనం దాన్ని వెతికే ఓపిక ఉండాలి. కానీ ఆ సముద్రపు అలల వెనక నేటికి ఆ వేణుగాన నాదం వినిపిస్తూనే ఉంటుంది.